నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో కన్నప్ప ప్రీ బుకింగ్స్ ఎక్కడా కూడా అనుకున్నంత రీతిలో అనుకున్న స్థాయిలో అయితే జరగడం లేదు. చాలామంది డౌట్స్ పడుతున్నారు, అసలు కన్నప్ప సినిమా ఎందుకు హైప్ లేకుండా ఇలా అయిపోయింది, టికెట్స్ ఎందుకు సోల్డ్ అవ్వడం లేదు. మొత్తం మీద ఓవరాల్గా 3,75,000 టికెట్స్ మాత్రమే సోల్డ్ అయ్యాయి. అది కూడా రేపటికి ఎంత పెరుగుతుంది అనేది ఇంకా చూడాల్సి ఉంది. నాకు తెలిసి ఫస్ట్ ఒకసారి మనం ముంబైలో చూద్దాం. ముంబై ఎందుకంటే మెయిన్గా అక్షయ్ కుమార్ని ఫిలింలోకి తీసుకున్న కారణమే ముంబైని టార్గెట్ చేయడానికి. ప్రధానంగా ముంబైలో ఆయనకున్న మార్కెట్ కానీ, మహారాష్ట్రలో ఆయనకున్న థియేటర్ ఉన్నటువంటి ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా హ్యూజ్ అనమాట. అక్షయ్ కుమార్ ఇస్ ది బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ఇండియా. సో ఆయన్ని తీసుకొని శివుడి పాత్ర అయితే వేయించడం జరిగింది. సో ఆయనకి సంబంధించి ఆయన కొరకు ఫ్యాన్స్ ఎంతవరకు ముంబైలో థియేటర్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ముంబైలో ప్రభాస్ గారు కూడా ఉన్నారు. సో ఒకసారి చూస్తే ఇక్కడ తెలుస్తుంది, థియేటర్స్ అనుకున్నంత స్థాయిలో అయితే ఎక్కడ కూడా అనిపించట్లేదు నాకు ఎస్పెషల్లీ. సో ఇవి నైట్కి లేదా రేపు మార్నింగ్కి ఎంతవరకు అవుతాయి. ఒకటి మనం ఫ్రైడే చూస్తున్నాం, ఇప్పుడు నెక్స్ట్ సాటర్డేకి వెళ్దాం. సాటర్డే కూడా అనుకున్నంత రీతిలో ఇక్కడ బుకింగ్స్ అయితే అవ్వడం లేదు. ఇక్కడ మోస్ట్లీ మనకి ఇండికేట్ చేసేది ఒకటి, గ్రీన్ ఉంటే ఫుల్ ఖాళీగా ఉన్నట్టు, ఎల్లోగా ఉంటే కొంచెం 50% ఆక్యుపెన్సీ జరిగిపోయినట్లు, రెడ్గా ఉందంటే హౌస్ఫుల్ అయినట్లు. సో ఇది మనకి ఇండికేటర్ అనమాట బుక్ మై షోలో. సో ఇక్కడ సాటర్డే కూడా అంత పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ సండేకి వెళ్తే సండే కూడా లేదు, హాలిడే టైంలో కూడా ఇక్కడ అవ్వడం లేదంటే కొంచెం ముంబైలో ఇక మీదట కన్నప్ప కష్టమనే కనిపిస్తుంది నాకు మోస్ట్లీ. రైట్, నెక్స్ట్ కొచ్చికి వెళ్దాం. కొచ్చి మెయిన్గా మలయాళం ఇండస్ట్రీకి సంబంధించి మోహన్ లాల్ గారిని తీసుకోవడానికి గల రీజన్ ఏంటి అని అంటే, ఈ మలయాళ ఇండస్ట్రీని టార్గెట్ చేయడానికి, కన్నప్ప చిత్రం అక్కడ ఘనంగా ఆడడానికి. మోహన్ లాల్ గారు ఎంతవరకు యూజ్ అయ్యారు ఇక్కడ అని ఒకసారి చూస్తే నాకైతే పెద్దగా ఏమీ వర్కౌట్ అయినట్టు కనిపెట్టలేదు. ఇక్కడ థియేటర్స్ కూడా తక్కువ, అక్కడ కూడా 28th సాటర్డే రోజు చూస్తే కూడా చాలా తక్కువే. సండే రోజు కూడా 5 థియేటర్లతో ఎండ్ అయింది అనమాట. సో ఇక్కడ కూడా కష్టమే అని చెప్పుకోవాలి. నెక్స్ట్ తమిళనాడులో ఒకసారి చూస్తే తమిళ్లో కొంచెం పర్లేదు అనిపించింది శరత్ కుమార్ గారు ఉండడం వల్ల. శరత్ కుమార్ గారి వల్ల కూడా వర్కౌట్ అవుతుందా లేదా అనేది 1-2 డేస్ తర్వాత తెలుస్తుంది. ప్రీ బుకింగ్స్కి అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవ్వరని అయితే అనుకుంటున్నాను. సో ఒకసారి ఇక్కడ థియేటర్స్ చూస్తే తమిళనాడులో కూడా పెద్దగా ఏమీ వర్కౌట్ అని అనిపించలేదు. అండ్ సాటర్డే కూడా కష్టమే, అండ్ సండే కూడా కష్టమే. కాజల్ మోస్ట్లీ అన్ని ఇండస్ట్రీకి తను తెలుసు, బట్ తెలిసినప్పటికీ యాజ్ ఎ హీరోయిన్ పరంగా తనకి టికెట్స్ అయితే పెద్దగా రావు, తన వల్ల ఎలాంటి యూజ్ ఉండదు సినిమాకని అయితే నా అభిప్రాయం. సో కన్నడకు సంబంధించి చాలా వరకు కూడా టికెట్స్ చాలా 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 తక్కువ సోల్డ్ అవుట్ అయ్యాయి. బేసిక్గా ఎందుకు రీజన్ ఏంటి అనేది అయితే తెలియాలి. ఎందుకంటే ఆ ఇండస్ట్రీ నుంచి ఎవరిని కూడా ఈ ఫిలింలో తీసుకున్నట్లయితే లేరు. నాకు తెలిసి అందరూ సుపరిచితులే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి, ఎందుకంటే కన్నడ తెలుగు రెండు దగ్గరగా ఉంటాయి. మన దాంట్లో వాళ్ళ దాంట్లో మనోళ్ళు నటించకపోయినప్పటికీ లాంగ్వేజ్ పరంగా, లిపి పరంగా దగ్గరగా ఉంటుంది కాబట్టి కొంచెం కన్నడ వాళ్ళు మనల్ని కొంచెం ఆదరిస్తారు. అండ్ ఇక్కడ సాటర్డే రోజు కూడా బుకింగ్స్ ఏమీ లేవు, సండే రోజు కూడా కష్టమే. రైట్, అయితే నెక్స్ట్ మన తెలుగుకి వచ్చేద్దాం. తెలుగులో మాత్రం బుకింగ్స్ చాలా బాగున్నాయి అని అనుకోకండి, నిజంగా తెలుగులో కూడా బాగలేవు. ఏంటి రీజన్ అనేది నాకు తెలియదు. నిజంగా చూడండి, ఒక హైదరాబాద్లో మాత్రమే, ఈ సిటీలో మాత్రమే చాలా వరకు ఓకే, బట్ అండ్ రూరల్ వైజ్ ఎలా ఉంది, రూరల్ అండ్ సిటీస్ టౌన్స్ వైజ్ ఎలా ఉంది అనేది అయితే తెలియాల్సి ఉంది. అంటే ఏమవుతుంది ఇక్కడ అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కన్నప్ప ప్రీ బుకింగ్స్ చూస్తే సిటీస్లోనే ఇలా ఉంటే, సిటీస్లోనే ఇంత తక్కువకి బుకింగ్స్ అయితే నెక్స్ట్ కన్నప్ప పరిస్థితి ఎలా ఉంటుంది. ఎందుకంటే సిటీలో అన్ని రకాల హీరోలకు సంబంధించిన అభిమానులు ఉంటారు. వాళ్ళందరూ ఎలాంటి పెద్ద సినిమా వచ్చినా కూడా థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారు. మోస్ట్ ఆఫ్ ది సిటీస్లో మన సాఫ్ట్వేర్ పీపుల్ వీళ్ళందరూ కూడా వీకెండ్ వచ్చేసరికి ఖాళీగా ఉంటారు, కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటారు. ఈ టైంలో మోస్ట్లీ సినిమాలు వర్కౌట్ అవుతాయి సిటీస్ వైజ్. బట్ అయినప్పటికీ సిటీలో ఇన్ని థియేటర్లు ఉన్నప్పటికీ, కన్నప్ప పాన్ ఇండియన్ ఫిలిం అయినప్పటికీ ఎందుకు సిటీలో ఇంకా బుకింగ్స్ అనేటివి అనుకున్న స్థాయిలో రావడం లేదంటే దానికి చాలా రీజన్సే ఉంటాయి. దాన్ని కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ టౌన్, మనకు నియర్గా నాకు తెలిసి సిటీ తర్వాత టౌన్లే ఉంటాయి. అయితే ఆ టౌన్లలో ఎందుకు సినిమా వర్కౌట్ అవ్వడం లేదు. ప్రభాస్ గారి ఫ్యాన్స్ రూరల్ నుంచి టౌన్స్కి వస్తారు,
టౌన్లో ఉన్న వాళ్ళు ఎలాగో ఇప్పుడు సిటీలో సెటిల్ అయిపోయారు, వాళ్ళే సినిమా సిటీలో చూస్తారు. సో టౌన్లో నాకు తెలిసి పెద్దగా వర్కౌట్ అవ్వదు కన్నప్ప. మేబీ అందరూ కలిసి ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైతే రూరల్గా ఎక్కువగా ఉంటారో, రూరల్లో అండ్ టౌన్లో ఎక్కువగా ఈ ఏరియాస్లోనే డివిజన్ వైజ్ ఎక్కువ ప్రభాస్ గారి అభిమానులు ఉంటారు, వేలల్లో లక్షల్లో కోట్లలో ఉంటారు. సో వాళ్ళందరూ కూడా వెళ్తే మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అయ్యిద్ది. ఇంకా రూరల్ ఏరియాస్లో చిన్న చిన్న థియేటర్లు ఉంటాయి, అక్కడ కన్నప్ప ఆడుతుందా లేదా అంటే 100% ఆడదనే చెప్తాను నేను. ఎందుకంటే రూరల్ పీపుల్ కూడా రూరల్ ఏరియాలో ఉన్న చిన్న థియేటర్ల కంటే కూడా టౌన్లకు వెళ్ళి సినిమాలు మంచిగా ఒక థియేటర్లో ఏసీ థియేటర్లో కూర్చొని మల్టీప్లెక్స్లో చూడాలని ఇష్టపడుతున్నారు కాబట్టి అక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా టౌన్లో సినిమాలు మాత్రమే వర్కౌట్ అవుతాయి తప్ప సిటీస్లో వర్కౌట్ అవుతున్నట్టు కనిపించలేదు. అండ్ రూరల్ చిన్న థియేటర్లో కష్టం. మోస్ట్లీ ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఇక్కడ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది కన్నప్పలో. అండ్ ఇంత తక్కువ బుకింగ్స్ ఉండడానికి రీజన్స్ ఏంటి? చాలా రీజన్స్ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హైప్ గురించి మాట్లాడుకోవాలి. హైప్ ఎందుకు లేదు అనేది ఒకసారి చూస్తే మనం నిజంగా ఈ సినిమా దేన్ని బేస్ చేసుకొని తెరకెక్కిస్తున్నారు? శివుడి శ్రీకాళహస్తి దాని యొక్క చరిత్రను గురించి, దాని యొక్క విశిష్టత గురించి సినిమా రూపంలో తీస్తున్నారు. ఎంతో గ్రాండియర్గా సుమారు 200 కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమా తీస్తున్నారు మంచు విష్ణు అని చెప్పినప్పటికీ చాలామందికి అక్కడ 200 కోట్ల తాలూకు ఆ గ్రాండియర్ కనపడలేదు. మోస్ట్లీ చీటింగ్గా కనిపించింది. లైక్ ఆదిపురుష్ కూడా 600 కోట్ల బడ్జెట్ అని చెప్పారు, కానీ అది 600 కోట్ల బడ్జెట్ కాదు, అది 300 కోట్ల బడ్జెట్టే. ఆ 300 కోట్లలో కూడా 100 crore ప్రభాస్కి, 50 crore డైరెక్టర్కి, 150 crore సినిమా తీయడానికి. ఇన్ ద సెన్స్ చిన్న కాస్టింగ్ అవన్నీ ఫినిష్ చేసుకొని 300 కోట్లు అయితే 600 CR అని చెప్పారు. అది ఎందుకు చెప్పారనేది దెర్ ఇస్ ది బిగ్గెస్ట్ రీజన్ బిహైండ్ దట్. ఓకే, అక్కడికి వదిలేద్దాం. ఇంకా కన్నప్ప కూడా 200 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీశానన్నారు, కానీ నో. ఒక బంచ్ ఆఫ్ పీపుల్ని న్యూజిలాండ్ తీసుకెళ్ళి అక్కడ ఓన్లీ నేచర్ బేస్డ్గా ఉన్నటువంటి నేచర్ బ్యాక్గ్రౌండ్ షాట్స్ మాత్రమే తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ గ్రీన్ మ్యాట్ సెటప్లో ఒక స్టూడియోలో, పెద్ద స్టూడియోలో దాని ఒక సెటప్ చేసి ఇక్కడే తీసి CG వర్క్ చేశారు. అది చాలా క్లియర్గా కనపడింది వాళ్ళ ఫస్ట్ గ్లిమ్స్ టీజర్ రిలీజ్ చేసిన టైంలో. సో అక్కడ చాలామందికి ఇంప్రెషన్ పోయింది కన్నప్ప మీద. ఇంకొకటి ఏంటంటే మంచు విష్ణు ఫస్ట్ నుంచి కూడా మంచు ఫ్యామిలీకి చాలా వరకు ఒక నెగిటివిటీ ఉంది. ఎందుకంటే సన్ ఆఫ్ ఇండియా టైంలో మోహన్ బాబు గారు ఒక మాట చెప్పారు, ఒక సాంగ్ని 70 లక్షలు ఖర్చు పెట్టి చేశానన్నారు. అప్పుడు ఎంత విమర్శలు వచ్చాయంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో విమర్శలు వచ్చాయి. ఎందుకంటే కేవలం 70,000 రూపాయలతో ఆ సాంగ్ క్రియేట్ చేయొచ్చు. నిజంగానే చాలామంది దాని కింద కామెంట్స్ కూడా దీనికంటే అమీర్పేట్ గ్రాఫిక్సే చాలా బెటర్గా చేశారు అని అన్నారు. నిజంగా ఆ సాంగ్ చూస్తే మీకే అర్థమవుతుంది అది ఒక ఫేక్ థింగ్ అని. సో 70 లక్షలు పెట్టి ఆ సాంగ్ చేయడం ఏంటనేది అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగే కన్నప్ప అనే ఒక కాన్సెప్ట్ ఈ శ్రీకాళహస్తి మీద ఇదివరకే భక్త కన్నప్ప లాంటి చిత్రాలు వచ్చాయి. శ్రీకాళహస్తి అనేది ఒక పుణ్యక్షేత్రమే అయినప్పటికీ దాని మీద ఉన్నటువంటి చరిత్ర గురించి మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఎక్కువ క్యూరియాసిటీ లేదు, తెలుసుకోవాలి ఎలా అయినా ఈ చరిత్ర గురించి మనం కనుగొనాలని. అందుకే ఈ సినిమా కొంచెం బజ్ తక్కువ ఉందేమో అనిపిస్తుంది. ఇప్పుడు లైక్ తిరుమల ఉంది, తిరుమల మనం అందరం వెళ్ళి కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వస్తూ ఉంటాం. సో తిరుమలలో తిరిగి మనకు నార్మల్ అయిపోయింది తిరుమల, ఆ పుణ్యక్షేత్రం. సో కావున మనకి ఎప్పుడు కూడా తిరుమలకి సంబంధించి ఎవరైనా టీవీలో వేస్తున్నా అంతెందుకు మనకు భక్తి ఛానల్స్లో చూపెడుతూ ఉంటారా? పుణ్యక్షేత్రాలు ఎవరైనా భక్తి ఛానల్ ఆపి ఓన్లీ దేవుడి మీద భక్తి ఉన్నవాడు మాత్రమే చూస్తాడు తప్ప ఎవరు పెడితే వాళ్ళు చూడరు. ఇది ఫ్యాక్ట్, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అండ్ నెక్స్ట్ మంచు విష్ణుకి ఉన్నటువంటి నెగిటివిటీ. మంచు విష్ణుకి నిజంగా చాలా నెగిటివిటీ ఉంది ఇండస్ట్రీ పరంగా కానివ్వండి, అటు అతను మాట్లాడే తీరు పట్ల, అతని వ్యవహార శైలి పట్ల, వాళ్ళు కొన్ని చేసే కొన్ని యాక్టివిటీస్ వల్ల, వీటి వల్ల చాలా నెగిటివ్ ఉంది. అండ్ ఎవరు కూడా దొరికితే మంచు విష్ణు మీద కక్ష తీర్చుకుందాం అన్నట్లుగా పర్సనల్గా విష్ణుని తీసుకుంటారు. బట్ నాకు అర్థమైనంత వరకు విష్ణు అంత మాత్రం కాదేమో అనిపిస్తుంది. అతను నెగిటివ్గా ఈరోజు అందరిలోకి రీచ్ అవుతున్నాడంటే బిగ్గెస్ట్ కంబ్యాక్గా ఏదో ఒక రోజు పాజిటివ్ పర్సన్గా అందరికీ నోటెడ్ అవుతాడని అయితే నమ్ముతున్నాను నేను. ఎందుకంటే ఎంత నెగిటివ్ వస్తే అంత పాజిటివ్ అవుతారు. ఇది నా ఫిలాసఫీ. ఇది కరెక్ట్ అవుతుందా కనెక్ట్ అవుతారో నాకు తెలియదు, కానీ నా వరకు నేను చెప్పదలుచుకుంది ఇదే. బట్ ఇంకొకటి ఏంటంటే అసలు హైప్ ఎందుకు రావట్లేదు కన్నప్పకి? ఇప్పుడు చెప్పిన రీజన్స్ కాకుండా ఇంకా ఏమున్నాయి? ఎందుకు రావట్లేదు? ఎందుకు టికెట్స్ సోల్డ్ అవ్వట్లేదు? ఎందుకు ఎవరు వెళ్ళి చూడాలనుకోవట్లేదు? బేసిక్గా ఏంటంటే ఇక్కడ అందరినీ డిసప్పాయింట్ చేసింది ట్రైలర్. నిజంగా ట్రైలర్ వల్లే ఇప్పుడు ఈ బుకింగ్స్ అనేటివి లేవు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ప్రభాస్ గారు రాకపోవడం.
ప్రీ రిలీజ్ ఈవెంట్కి. నిజంగా ప్రభాస్ గారు వచ్చుంటే ఈరోజు బుకింగ్స్ కాస్త పెరిగేవి. ఎందుకంటే డార్లింగ్ని చాలా వరకు ఫ్యాన్స్ ఈ మధ్య బయట చూసి చాలా రోజులైంది. డార్లింగ్ ఫ్యాన్స్ దీనికి ఎంతవరకు ఉపయోగపడతారంటే కొంచెం కష్టమే. ఎందుకంటే డార్లింగ్ ఫ్యాన్స్ అందరు సినిమాలు చూస్తానంటారు కానీ డార్లింగ్ సినిమాకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తారు. పైగా డార్లింగ్ ఫ్యాన్స్ జస్ట్ ఆయన మీద ఉన్న అభిమానం, ఆయన సినిమాలో చేశాడన్న దానికోసం మంచు విష్ణుని చూస్తున్నారు తప్ప, లేకపోతే మంచు విష్ణు దగ్గర కూడా వీళ్ళు ఆయన్ని కొంచెం ఓన్ చేసుకోవడం కూడా కష్టమే. కాకపోతే ప్రభాస్ గారి కోసం భరిస్తున్నారు అంతే. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రభాస్ వల్ల కూడా ఎందుకు టికెట్స్ రావడం లేదు, ఎందుకు సోల్డ్ అవుట్ అవ్వడం లేదు, ప్రీ బుకింగ్స్లో ఎందుకు ఇంత డ్యామేజ్ జరుగుతుంది కన్నప్పకి. ఇక్కడ ఓకే, నాట్ ఓన్లీ ప్రభాస్, ఇక్కడ చాలామంది ఉన్నారు. అక్షయ్ కుమార్ ఉన్నారు, మోహన్ లాల్ గారు ఉన్నారు, శరత్ కుమార్ గారు ఉన్నారు, కాజల్ ఉంది, ప్రభాస్, ఇంకా చాలామంది ఉన్నారు కదా, బ్రిలియంట్ యాక్టర్స్ ఉన్నారు, మోహన్ బాబు గారు ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పటికీ ఎందుకు టికెట్స్ సోల్డ్ అవ్వడం లేదు, కన్నప్పకి ఎందుకు ఆ ప్రిఫరెన్స్ దక్కడం లేదు. ఒకటే సినిమా, ఏ సినిమాలు లేవు, ఎవ్వరు కూడా పోటీకి వచ్చేది అయితే కనపడడం లేదు. జూలై 4th తమ్ముడు ఉంది, కింగ్డమ్ కూడా కొంచెం జరిగి వెళ్ళిపోయింది. ఇంత ఉన్నప్పటికీ ఎందుకు కన్నప్పకి ఇంకా హైప్ రావడం లేదు? చాలా రీజన్స్ ఉన్నాయి. చాలా వరకు నెగిటివ్గా పోర్ట్రేట్ అయింది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్ వల్ల ప్రమోట్ అయిందా డిమోట్ అయిందా అని అడిగితే ఒక రకంగా ఇది ప్రమోట్ అయిందే అని అనుకుంటాను నేను. డిమోట్ ఎందుకు అవుతుంది? పెట్టుకుంది ఏమన్నా పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న తమ్ముడితోనా? నార్మల్గా అతను నన్ను అడిగితే విష్ణు ఈజ్ బెటర్ దాన్ మనోజ్ కొన్ని యాక్టింగ్ దగ్గర అనిపిస్తుంది నాకు. మనోజ్ ఒకటే ప్యాటర్న్ కనిపిస్తుంది, విష్ణు అలా కాదు, కొంచెం మారుస్తాడు, బాడీ లాంగ్వేజ్ మారుస్తాడు, క్యారెక్టర్కి తగ్గట్టుగా నటిస్తాడని నాకు అనిపిస్తుంది. అండ్ మీరు నమ్మినా నమ్మకపోయినా మంచు మనోజ్ కన్నా కూడా మంచు విష్ణు ఈజ్ బెటర్ కలెక్షన్స్ పరంగా కూడా. అండ్ పీపుల్కి ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అనేది బాగా కలిగింది అని అంటే కలర్ కరెక్షన్స్. మోస్ట్ ఆఫ్ ది గ్రీనరీతో నింపేశారు ఫిలింని. అండ్ శ్రీకాళహస్తి అనే ఒక పుణ్యక్షేత్రం ఒక నార్మల్గా కాళహస్తి అనే ఒక నార్మల్ టౌన్లో ఉంటుంది. దాని ఇంకా ఎంత ట్రై చేసినా, ఎంత దాని గురించి చెప్పాలనుకున్నా, ఎంత చేస్తున్నప్పటికీ జనాలకి ఈ రోజుల్లో భక్తి సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదు, కమర్షియల్ వైజ్ సినిమాలు కూడా ఇంట్రెస్ట్ లేదు. కథ పరంగా ఎమోషన్స్ అన్నీ వర్కౌట్ అయితేనే సినిమా చూస్తున్నారు తప్ప మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ఎంత చేసాం చూడండి అని ఎంత మొత్తుకున్నా ఎవడు కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఇలాంటి టైంలో కన్నప్ప ఎలా ఆడుతుంది? కన్నప్ప గురించి మాట్లాడుకుంటున్నారు తప్ప కన్నప్ప మీద ఎవరికి చూడాలి అన్న ఇంటెన్షన్ క్రియేట్ చేయలేకపోయింది మంచు విష్ణు టీం. ఇది ఎక్కడ తప్పిదం? ప్రభాస్ ఉన్నా వీళ్ళందరూ ఉన్నా ఎక్కడ జరిగింది ఈ మిస్టేక్? ఒకసారి రెటిఫై చేసుకుంటే తెలుస్తుంది. మోస్ట్లీ ఈ 3,75,000 టికెట్లు సోల్డ్ అయ్యాయి ఈ డేస్కి సంబంధించి. మినిమం అట్లీస్ట్ అది ఒక 5,000 దాటిన 5 లక్షలు దాటిన డే 1 కొంచెం స్లోగా గ్రాస్ కలెక్ట్ చేసి అట్లీస్ట్ నెట్ రాబట్టి బ్రేక్ ఈవెన్ అవుతుంది అని అనుకున్నాను. బట్ ఏంటో మరి ఎక్కడో జరుగుతుంది మిస్టేక్ సంథింగ్. బట్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇంకా పోస్ట్ పోన్ చేయలేరు. అండ్ ఇంకొకటి చెప్పాలి ఫైనల్కి వచ్చే ముందు, పోస్ట్ పోన్ కూడా దీనికి కారణమే. హైప్ పోయింది. కన్నప్ప దగ్గరికి వచ్చేసింది, రిలీజ్కి దగ్గరికి వచ్చేసింది. లాస్ట్ డిసెంబర్ అన్నారు, తర్వాత దగ్గరికి వచ్చేసరికి ఫిబ్రవరి అన్నారు. ఇట్లా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. లాస్ట్ ఇయర్ ఏప్రిల్కి రిలీజ్ అవుతున్నారు. ఇన్ని మాట్లాడినప్పటికీ, ఎవరు ఎన్ని ఎలివేషన్లు ఇచ్చినప్పటికీ ఇంత డిలే అవ్వడం కూడా రీజనే. ఈ రోజున హరిహర వీరమల్లు పొజిషన్ కూడా అదే. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఎవరు ముందుకు రావడం లేదు. హాఫ్ ఆఫ్ ది అమౌంట్ కొనాలన్నా కూడా ఎవరు కనీసం మగ్గు చూపడం లేదు. బట్ కన్నప్ప విషయానికి వస్తే నిజంగా బాధగా ఉంది. చాలా వరకు ఇది బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఇది బ్లాక్ బాస్టర్ అయ్యి ప్రభాస్ వల్ల ఖచ్చితంగా స్క్రీన్ అపియరెన్స్, తన స్క్రీన్ ప్రెజెన్స్, స్క్రీన్ ప్రెజెంటింగ్ వల్ల, తన క్యారెక్టర్ వల్ల పండి ఫ్యాన్స్ కనుక ఖుష్ అయితే మాత్రం కన్నప్ప పంట పండినట్టే. నిజంగా చెప్తున్నా, డబ్బులన్నీ తీసుకొచ్చి ఖర్చు పెట్టి 200 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారని చెప్పిన మంచు విష్ణు, మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ సినిమాలో శివయ్య ఒక బలం అయితే శివుడి తర్వాత ఉన్నటువంటి ప్రభాస్ వల్లే మీ సినిమాకి బలం. ప్రభాస్ కనుక అనుకున్నంత రీతిలో స్క్రీన్ మీద కనపడి ఫ్యాన్స్ని ఖుష్ చేస్తే మాత్రం చెప్తున్నాను గల్లాపెట్లు నిండిపోతాయి. ఓకే, సో ఓవరాల్గా ఈరోజు కన్నప్ప సంబంధించి ప్రీ బుకింగ్స్ గురించి అయితే ఈరోజు మాట్లాడడం జరిగింది. మీకేమనిపించింది? మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.